చేస్తే ఎంతవరకు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అయితే చెప్పండి. పైపెచ్చు నిన్న చేసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లు బంగారు కొట్లు లూటీ చేశారు. ఏ జనాలు కాదు ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్లు లూటీ చేశారు. అది రికార్డింగ్ మీకు చూపిస్తా, చూసుకోండి, అందరూ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు నా దౌర్జన్య తాళాలు తీసుకొని షాప్ తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి. అయినా వాళ్ళు చెప్తున్నాయి అలా చేశారు. నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటు చేసుకెళ్ళిపోయారు. మొత్తం ఇదంతా తీసుకెళ్ళి వెమ్మటే నేను ఏం చేశాను, వెమ్మటే వీళ్ళు ఏం చేశారు, లూటు చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళు ఆపి ఏంటయ్యా అంటే లూటు చేసుకెళ్తానంటే ఇట్లా ఎవరు సహాయపడి మేము ఆపి వాళ్ళకి లాభకొచ్చి లూటు సమయం ఇవ్వండి, వాళ్ళ అన్నయ్య గారికి ఇబ్బంది సమ్మలేదంటే మేము ఇవ్వండి, మీరు చాతనం చేసుకోమని చెప్పి అది ఆ పెద్ద పెద్ద గొడవ చేసి చెప్పులు తీసి కొడతానికి ట్రై చేశారు. గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతానికి తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆయన పెద్ద మధ్యవర్తి చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మళ్ళీ ఎక్కువ వెండి తీస్తే తక్కువ వెండి తెలియాలి కదా, అంతా లూటీ చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి చేసి అమ్మటే పంపించేసి ఇమీడియట్గా వెళ్ళి ఎస్ఐ గారికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేసి మనం కంప్లైంట్ ఇచ్చాం. నేను ఏ సంబంధం లేనుండి నన్ను చేస్తారు, మరీ అన్యాయం ఇది. ఇంకోలోతే కనుక పరువు నష్టం దావా వేస్తారు అందరి మీద. అయినా నేను ఊరుకున్నా. ఇవాళ బాధ భరాయించలేక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టాను వాళ్ళ మీద. వాళ్ళు స్పందించి గవర్నమెంట్ స్పందించి వాళ్ళు న్యాయం చేస్తే మొత్తం వాళ్ళు వీడియో అన్ని ఇచ్చాను. ఆ వీడియో చూస్తే ఎవరు నిజాయితీ పరులో నేను ఎవరికి డబ్బులు ఆశించలేదు. నేను నా కష్టంతో పైకి వచ్చాను. నేను వాళ్ళ భయపడి నేనే చీటింగ్ చేయలేదు. ఇక్కడే కూర్చున్నా. నేను ఆదివారం రాత్రి 10 కూర్చొని వ్యాపారం చేశాను. మారవాడి కూర్చొని ఎవరు లేరు. అయినా దేనికి నేను మోసం చేయాల, ఎవరు సొమ్ము తినలేదు. ఎవరు చేశారో వాళ్ళ పాప వాళ్ళే పోతారు. నేనే కష్టపడి సొమ్ము, నేను ఎవరికి హామీలు లేను. ఎవరికి హామీ ఇచ్చండి వాళ్ళంతా అప్పున్నాడు మొత్తం 7 కోట్లు అన్నారు, మొత్తం నేను కడతాను. అది నేను ఒక్కడికి హామీ లేదు, సంతకాలు పెట్టలేదు, నేను చేయలే. వాళ్ళు మాత్రం సృష్టించి కావాలని చేశారు. పైపెచ్చి కూడా బంగారు తాకట్టు పెట్టారు మన్నయ్య గారు. వాటికి కూడా నాకు సంబంధం లేదు. ఆయన ఎక్కడ పెట్టాడు ఏమిటో నాకు సంబంధం లేదు. ఏదైనా తీసుకుని ప్రతి ఒక్క విషయం నేను ఎస్ఐ గారికి చెప్తున్నాను. ఇలా సార్ ఇలా జరుగుతుంది సార్, ఇలా జరుగుతుంది సార్ చెప్తున్నాను. అది అడ్డం పడ్డా ఒకసారి